బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అర్ధరాత్రి అఘోరి ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అఘోరిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి వాహనంలోకి ఎక్కించారు పోలీసులు. ఎస్కాట్ వాహనాలతో భద్రత మధ్య అఘోరిని తరలించారు. మహారాష్ట్ర సరిహద్దుల వరకు తీసుకువెళ్లారు పోలీసులు. రాష్ట్ర సరిహద్దులోని వాంకిడి మండలం లక్కడికోట దగ్గర అఘోరిని వదిలేసినట్లు విశ్వసనీయమైన సమాచారం అందుతోంది. తెలంగాణలోని ఉండొద్దు అంటూ కేదార్నాథ్ వైపు వెళ్లాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఫోన్లో అందుబాటులోకి రాలేదు అఘోరి. ఎవరితోనూ మాట్లాడొద్దంటూ అఘోరికి పోలీసులు సూచించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్నని ఆర్టీవీ కూడా చెప్పింది. విశ్వసనీయ వర్గాల నుంచి మాకు సమాచారం అందుతోంది. రేపు రాత్రి అంటే నిన్ననే చెప్పింది, ఈరోజు రాత్రి దాటించవచ్చు అంటూ కూడా. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. అర్ధరాత్రి అఘోరిని ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లారు. అర్ధరాత్రి అఘోరి ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అఘోరిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు పోలీసులు. వాహనంలోకి ఎక్కించి ఎస్కాట్ వాహనాలతో భద్రత మధ్య అఘోరిని తరలించారు. మహారాష్ట్ర సరిహద్దుల వరకు తీసుకువెళ్లారు పోలీసులు. రాష్ట్ర సరిహద్దుల్లోని వాంకిడి మండలం లక్కడికోట దగ్గర అఘోరిని వదిలేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. తెలంగాణలో ఉండొద్దు, కేదార్నాథ్ వైపు వెళ్లాలంటూ పోలీసులు ఆదేశించారు. దీంతో ఫోన్లో కూడా ఎక్కడా కూడా అందుబాటులోకి రావట్లేదు అఘోరి. ఎవరితోని మాట్లాడొద్దంటూ అఘోరికి పోలీసులు సూచించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, రాత్రి ఎటువంటి ఉత్కంఠ నెలకొంది? మరీ ముఖ్యంగా నిన్ననే మనం చెప్పడం జరిగింది, ఈరోజు అర్ధరాత్రి తరలించడం జరుగుతుందంటూ కూడా. సో ఏం జరిగింది? ప్రస్తుతం అఘోరి ఎక్కడుంది? సచిన్, డే 1 నుంచి అఘోరి అంశం చాలా స్పష్టంగా ఆర్టీవీ చెబుతుంది. కొంతమందికి పూర్తి స్థాయిలో ధృవీకరించి దీన్ని రిసీవ్ చేసుకోకపోయినా మనం స్పష్టంగా చెబుతున్నాం. అఘోరి అంశం కాస్త నిన్న నైట్లో రాత్రి 2 గంటల సమయంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంటి వద్ద నుండి నేరుగా పోలీసులు తీసుకువెళ్ళిన పరిస్థితి. అంటే ఎప్పుడైతే ముత్యాలమ్మ టెంపుల్కి సంబంధించిన టైం డెడ్ లైన్ ముగిసిన అనంతరం నిన్నంతా కూడా అఘోరిని కలవనీయలేదు. అఘోరి మార్నింగ్ అవర్స్లో బయటకు వచ్చి కలిసిన పరిస్థితి, తర్వాత ఎవరితో మాట్లాడాలని చెప్పిన పరిస్థితి. పోలీస్ డైరెక్షన్ మేరకే అఘోరి కూడా ఎవరితో మాట్లాడలేదు. అనంతరం నేరుగా పోలీసు కూడా చాలా సీరియస్గా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎవరిని కలవనీయకుండా ప్రయత్నం చేశారు. కలిస్తే ఒకవేళ ఏదైనా ప్రేరేపితం చేస్తారేమో, లేదంటే ఫోన్లో మాట్లాడితే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అనే అంశంపై చాలా సీరియస్ తీసుకుంది. దీని వెనకాల కొంతమంది అంటే హైదరాబాద్ నుంచి ఎక్స్పర్ట్లు కొంతమంది పూర్తిగా ఈ డైరెక్షన్లో నడుపుతున్నారని పోలీసులకు కూడా అనుమానం వచ్చినట్టు మనకు కూడా విశ్వసనీయమైన సమాచారం ఉంది. అయితే దీనిపై పోలీసులు సీరియస్ తీసుకున్నారు. పోలీసులు సీరియస్ తీసుకున్న అనంతరం అఘోరిని రాత్రి 2 గంటల సమయంలో, మళ్ళీ చెప్తున్నాను, రాత్రి 2 గంటల సమయంలో నేరుగా అఘోరిని తన వాహనం మధ్యలోంచేసి పోలీస్ ఎస్కాట్ మధ్య నేరుగా బెల్లంపల్లి, తాండూరు నుంచి ఆసిఫాబాద్ నుంచి వాంకిడి నుండి వాంకిడి బార్డర్, మహాగాం గోయిగాం బార్డర్ అయినటువంటి లక్కడికోట్లో, మహారాష్ట్ర లక్కడికోట్లో వదిలేశారు. లక్కడికోట్లో వదిలేసి చాలా స్పష్టంగా చెప్పినట్టు మనకైతే సమాచారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. శాంతి భద్రతల అంశంలో చాలా సీరియస్ తీసుకుంటున్నాం కాబట్టి దయచేసి మీకు అప్పీల్ చేస్తున్నాం. మీరు ఏ విధంగానైనా అనుకోండి, ప్రేమగా అనుకోండి, లేదంటే గట్టిగా చెప్పినాం అనుకోండి, వెంటనే మీరు మీ ప్రాంతంలో అంటే ఎక్కడైతే మీ గురువులు ఉన్నారో, మీ స్థావరాలు ఉన్నాయో ఆ ప్రాంతానికి వెళ్ళిపోవాలి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తే పర్వాలేదు, కానీ ఇప్పుడున్న హీట్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఉండకూడదు అని అఘోరికి అల్టిమేటం పోలీసులు జారీ చేసినట్టయితే మనకు తెలిసింది. అదే అఘోరి కూడా ఫాలో అవుతుంది. ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిన ఫోన్లు మళ్ళీ ఇచ్చేశారు. రిటర్న్ 2 ఫోన్లు ఇచ్చేసినట్టు మనకు సమాచారం ఉంది. సమాచారం మేరకు మళ్ళీ చెబుతున్నాను, పూర్తి స్థాయిలో అఘోరిని విడుదల చేశారు. అఘోరిని విడుదల చేసి బార్డర్ లక్కడికోటలో వదిలిపెట్టిన పరిస్థితి. మహారాష్ట్ర నుండి అఘోరి మరి అటు కేదార్నాథ్ వెళ్తుందా, లేదంటే బద్రీనాథ్ వెళ్తుందా, ఇటు మళ్ళీ ఏమన్నా తెలంగాణ విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం. నిన్న రాత్రి ఎలా తరలించారు అనేది ఒక్కసారి విజువల్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇన్ఫాక్ట్ తనకు సంబంధించి తీసుకొచ్చే క్రమంలో కావచ్చు, లేకపోతే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉండింది అనేది విజువల్స్లో మీరు చూడొచ్చు. అఘోరికి సంబంధించిన ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈరోజు అంటే నిన్న రాత్రి తరలించినంత వరకు కూడా పోలీసు ఎస్కాటింగ్ వెహికల్స్ అక్కడ ఏర్పాటు చేశారు. ఒకటే చెప్తున్నారు పోలీసులు, ఇప్పటికే తెలంగాణలో కొన్ని అంశాలకు సంబంధించి శాంతి భద్రతల విషయంలో ఇష్యూస్ తలెత్తే ప్రమాదం ఉంది, అందుకే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ చాలా సున్నితంగా చెప్పినట్టు తెలుస్తోంది. నిన్న కూడా ఆర్టీవీ మా ప్రతినిధి
రవి అక్కడ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అది చెప్పుకొచ్చారు. చాలా సున్నితమైన అంశం, చాలా జాగ్రత్తగా ఉండాలి వీటి విషయంలో, అందుకే మేము ఆచితూచి వ్యవహరిస్తున్నామంటూ చెప్పిన సందర్భంలో ఒకసారి మా ప్రతినిధి రవి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి, నిన్న ఇన్ఫాక్ట్ పోలీసు అధికారులతో కూడా మీరు మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారు? అఘోరి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే పూర్తిగా రాకపోవచ్చా, వస్తే ఎప్పుడు రావచ్చు, దీనికి సంబంధించి మాట్లాడుతున్నారా? ఏసీపీతో కానీ ఇటు ఉన్నతాధికారులతో కానీ సంప్రదించే ప్రయత్నం చేశాం. దీనిపై పోలీస్ చాలా సీరియస్ గా తీసుకుంది. పోలీసు లైన్ కు ఏదైతే ఆ స్వేచ్ఛాయుత లైన్ కు క్రాస్ అయ్యి అఘోరి మాట్లాడుతున్న అంశంలో పోలీస్ సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా ఆత్మార్పణ లాంటి అంశం పోలీసుకు సీరియస్ తీసుకుంది. అనంతరం కొన్ని అన్య మాటలు మాట్లాడడం, రకరకాలుగా కామెంట్స్ చేయడం, ఇట్లా సీరియస్ తీసుకున్న పరిస్థితి. అనంతరం పోలీసులు స్పష్టంగా చెప్పారు, అందుకోసమనే తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టాం, ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే ఆమె ఉంటుంది, మాకు ఏ ప్రమేయం లేదు, మేమేదో అరెస్ట్ చేయలేదు, హౌస్ అరెస్ట్ చేయలేదు, అటువంటి ఏది లేదని ఏసీపీ రవికుమార్ చెప్పిన పరిస్థితి. అనంతరం నిన్న కాస్త జనాల తాకిడి పెరిగిపోయింది, ప్రజల తాకిడి పెరిగిపోయింది. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు, గ్రామాల నుంచి వచ్చిన ప్రజల తాకిడి పెరిగిపోయింది. వేల సంఖ్యలో ప్రజలు అచ్చుడు మొదలు పెట్టారు. అటు గ్రామంలో కూడా కొంతవరకు డిస్టర్బెన్స్ అవుతుందని పోలీసులు చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఇది కాస్త ఎక్కువ మొత్తంలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది. శాంతి భద్రతల విషయంలో ఇక్కడ కూడా అంటే బెల్లంపల్లి సబ్ డివిజన్ కుసినపల్లి గ్రామంలో కూడా కొద్దిగా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ నుంచి తరలించి పంపించాలి. కాబట్టి పంపించే ప్రయత్నంలో భాగంగానే నిన్న నైట్ లో నేరుగా ఎస్కాట్ వాహనాల మధ్య తీసుకెళ్లినట్టయితే మనకు సమాచారం. ఉండండి, అఘోరికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ తన కనుక కాల్ లిఫ్ట్ చేస్తే కనుక అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం ఎక్కడున్నారు ఏంటి అనేది. తన కాల్ రింగ్ అవుతోంది. ఆల్రైట్, తన కాల్ కట్ చేయడం జరుగుతోంది. సో ప్రస్తుతం అఘోరికి సంబంధించి ఇంకోసారి ట్రై చేద్దాం. ఒక కాల్ పిక్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తను ఎక్కడున్నారంటూ చాలామంది ఇప్పటికీ కమెంట్స్లో కూడా మెన్షన్ చేయడం జరుగుతోంది. సో ఒక్కసారి మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం కాల్ ఎంగేజ్ వస్తుంది ప్రెసెంట్. ఇంకొకసారి నేను ట్రై చేసే ప్రయత్నం చేస్తాను కంటిన్యూస్గా. ఒకవేళ మాట్లాడితే కనుక కాల్ కనెక్ట్ అయితే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తను ఎక్కడున్నారు ప్రస్తుతం, మళ్ళీ వస్తారా రారా, లేకపోతే తన ప్లానింగ్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు, సో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. The number you have dialed is currently busy. Please try later. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఆల్రైట్, ప్రెసెంట్ తన కాల్ బిజీ వస్తుంది. ఓపెన్ చేస్తాను, ఐ జస్ట్ వాట్సాప్లో ట్రై చేస్తాను కాల్ చేయడానికి. ఒకవేళ అక్కడ ఏమైనా కనెక్ట్ అవుతారేమో చూద్దాం. కాల్ ట్రై చేస్తున్నాను. ఆల్రైట్, కాల్ డిస్కనెక్ట్ చేశారు, ఎక్కడ కాల్ పిక్ చేయట్లేదు. సో చూద్దాం ఒకవేళ కాల్ బ్యాక్ చేస్తారేమో. ప్రస్తుతానికైతే మాత్రం ఎవరి కాల్కి తను రెస్పాండ్ కావటం లేదు. ఒకసారి మా ప్రతినిధి రవి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి, మీరు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారు, తనతో కూడా మాట్లాడారు. ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఆ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ తను మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా, అక్కడ ఫ్యామిలీలో ఎటువంటి చర్చ జరుగుతుంది? స్థానికులను ఒక మాట అనడం జరిగింది, ఎక్కడ మమ్మల్ని తనతో మాట్లాడనివ్వలేదు, కలవనివ్వలేదు, తనతో మేము ఒకసారి తనని కలవాలి అంటూ కూడా. సో ఇంతటి సినారియోలో స్థానికులు ఏమంటున్నారు, కుటుంబం ఏమంటోంది? సచిన్, ఆర్టీవీ చెప్పిన విధంగా ఆ రోజు కూడా చెప్పాం. ఎప్పుడైతే మన కథనం ప్రజాహితమైందో, ప్రజాహితం అనంతరం నేరుగా తల్లిదండ్రులతో మనం మాట్లాడిన తర్వాత అప్పుడే చెప్పాం, షార్ట్ టైంలో మీకు మీ కొడుకు శ్రీనివాస్ ఇప్పుడున్న అఘోరి మాతగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చే అవకాశం ఉందని చెప్పాం. చెప్పిన విధంగానే ఆ 10 రోజుల్లోనే వెంటనే పోలీసులు అదుపులో తీసుకోవడం, లక్కీగా ఇంటికే తీసుకురావడం, ఇదంతా కూడా చకచక జరిగిపోయింది. అయితే 3 రోజులు పూర్తి తల్లిదండ్రుల మధ్యనే ఉన్నాడు. తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళని కలిసే ప్రయత్నం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం, వారితో కూడా కొంత విషయాలు పంచుకునే ప్రయత్నం అయితే జరిగిందని మనకు తెలిసింది. అనంతరం రాత్రి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇంతకుముందు మీరు ఫోన్ ట్రై చేసిన విధంగా ఫోన్లో ఎప్పుడైతే పోలీసులు అదుపులో తీసుకున్నారో అప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. మళ్ళీ వదిలిపెట్టిన అనంతరం సరిగ్గా 4:25 సమయంలో బార్డర్లో వదిలిపెట్టిన తర్వాత క్లియర్గా
ఒక విషయం చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీడియాతో మాట్లాడద్దు. అదే విధంగా మీరు సెల్ఫీలు కానీ సెల్ఫీ వీడియోలు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. శాంతి భద్రతల అంశంలో ఎక్కడ విఘాతం కలిగినా ఈసారి చాలా సీరియస్ గా ప్రతిఘటించవలసి ఉంటుందని పోలీసులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మేము మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఆ రెస్పెక్ట్ ను దయచేసి కాపాడుకోవాలని పోలీసులు గట్టిగానే చెప్పింది. అయితే నిన్న మనం కొంత మేరకు చెప్పే ప్రయత్నం చేయలేదు, కానీ దీనిపైన డీజీపీ చాలా సీరియస్ అయినట్టు మనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. డీజీపీ నేరుగా ఒక ప్రత్యేక టీం ద్వారా ఇటు చాలా సీరియస్ గా లైజనింగ్ చేసిన పరిస్థితి. అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది, నిజంగానే నాగసాధువులు కావచ్చు అఘోరీలు కావచ్చు చాలా మంది ఉన్నారు, ఎందుకు ఎక్కడ ఎవరు కామెంట్ చేయలేదు, ఈ మాతనే ఎందుకు అఘోరి మాతనే కామెంట్ చేస్తుందన్న అంశంలో కూడా ఆరా తీయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. మనం అదే చూసాం, అంటే ఎక్కడ కూడా ఆ పోలీస్ కూడా నిన్న కలవడానికి ప్రయత్నించలేదు. నిన్న డెడ్ లైన్ ఉంది, ముత్యాలమ్మ టెంపుల్ దగ్గరికి 9 గంటలకు వస్తుంది. 9 గంటలకు వచ్చిన తర్వాత ఎక్కడ ఆత్మాహుతి చేసుకుంటారో లేదంటే ఏదైనా న్యూసెన్స్ జరుగుతుంది. ఒకవేళ టెంపుల్ దగ్గరికి వస్తే చాలా జనాలు గుమికూడే అవకాశం ఉంది. శాంతి భద్రత అంశంలో సీరియస్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులు ముందుగానే తీసుకుంది. తర్వాత చాలా రోజుల నుంచి నేను ఆత్మార్పణ అంటూ వస్తుంది కాబట్టి డెడ్ లైన్ అనుకున్నారు, కానీ నిన్న రాత్రి ఎందుకు బోర్డర్ దాటించాల్సిన పరిస్థితి ఉండింది? ఏమైనా టైం బౌండ్ అనుకున్నారా? ఎస్, నిన్న ఎప్పుడైతే శుక్రవారం రోజు టైం అయిపోయిన తర్వాత 3 గంటల తర్వాత అఘోరి కూడా ప్రజలతో కలుస్తా అని చెప్పింది. 3 గంటల తర్వాత కూడా ప్రజలను కలవనీయలేదు. డెడ్ లైన్ తర్వాత సాయంత్రం నేరుగా నైట్ లో అర్ధరాత్రి 2 గంటలకు తరలించినట్టు మనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. 2 గంటలకు స్టార్ట్ అయిన వాహనాలు నేరుగా దాదాపుగా 4:25 నిమిషాలకు బార్డర్ లక్కడికోటలో వదిలిపెట్టిన పరిస్థితి. అక్కడ సూచించిన విధంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతం అయ్యేంత వరకు మీరు ఇప్పుడంతా కూడా హీట్ వాతావరణం ఉంది, ఈ హీట్ వాతావరణం కంట్రోల్ అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో రావద్దని చెప్పినట్టయితే మనకు సమాచారం ఉంది. కొంతమేరకు అఘోరికి సంబంధించిన లీగల్ టీం కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టు విశ్వసనీయమైన సమాచారం ఉంది. వారితో మాట్లాడి ఎలా తీసుకురావాలి ఏంటి అనే దానిపై కూడా కొంత ప్రయత్నం చేస్తున్నారు. అటు హైకోర్టులో కూడా పిల్లేసే అవకాశం ఉందని మనకు సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ అఘోరి కథ కాస్త కుషినపల్లిలో సుఖాంతమైంది. కుషినపల్లి నుంచి నేరుగా మహారాష్ట్ర స్టేట్ లో అంటే ఇక్కడ తెలంగాణ పోలీసులు మహారాష్ట్ర పోలీసులకి అప్పగించిన పరిస్థితా, లేకపోతే మహారాష్ట్రలో తనని అక్కడ విడిచిపెట్టేసి మీరు రావద్దంటూ చెప్పారా, లేకపోతే ఏం జరుగుతోంది ఎగ్జాక్ట్ గా ఇప్పుడైతే? లేదు సచిన్, ఇటువంటిది ఏది కూడా లేదు. మహారాష్ట్ర పోలీసులకు అప్పచెప్పే పరిస్థితి ఏది లేదు. అయితే నేరుగా అక్కడి నుంచి తరలించినట్టుగా అయితే మనకు తెలిసింది. అఘోరి కూడా సానుకూలంగా పోలీసులు చెప్పిన అంశంపై సానుకూలంగా స్పందించి నేను ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయనని చెప్పిన పరిస్థితి. అప్పటికే 2 రోజుల నుంచి పోలీసులు అదుపులో ఉన్న అఘోరికి కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఇటు పూజలు కావచ్చు, అదేవిధంగా రకరకాల కార్యక్రమాలు కావచ్చు, దినచర్య కావచ్చు, అఘోరులకు సంబంధించిన అంశం అంతా కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెంట్ అంశంలో పూర్తి స్థాయిలో ఇటు పోలీసులకు కూడా సహకరించే పరిస్థితి ఏర్పడిందని మనకు తెలిసింది. దీనికి గాను 2 గంటల తర్వాత తరలించడానికి ప్రజలు ఎవరు కూడా పండుకున్న తర్వాత ఎవరికి అందుబాటులో లేకుండా, అనుమానం రాకుండా అటు వీడియోలు కావచ్చు, సెల్ఫీలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, ఎటువంటి తీసుకోకుండా జాగ్రత్త పడ్డ అంశం మనకు తెలిసింది. కాకపోతే పోలీసులు మాత్రం తన వాహనాన్ని చూస్తుంటే కనుక మనం పూర్తిగా కవరప్ చేసేసారు, ఒక క్లాత్ వేసేసి దాన్ని పూర్తిగా కవరప్ చేసేసారు. అంటే తనకు సంబంధించి ఎక్కడ కూడా వెహికల్ కావచ్చు, లేకపోతే తను ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త తీసుకున్నారు. సో వెళుతున్న క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎటువంటి ప్లానింగ్తో? ఎందుకంటే సాధారణంగా ఎస్కాట్ ఇచ్చి పంపించారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉంది అనేది. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎటువంటి ప్లానింగ్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు పోలీసులు? సచిన్, రొటీన్ గా ఎప్పుడైతే ఏ విధంగా వాహనాలు పంపిస్తారో అయితే అఘోరిని పోలీసులు నేరుగా వాళ్ళ పోలీసు వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేయలేదు. ఆమె వెహికల్లోనే ఏదైతే అఘోరి మాతకు సంబంధించిన వాహనంలోనే I-20 కారులోనే ఎక్కించే ప్రయత్నం చేశారు. అదే కారును అఘోరి మాత డ్రైవ్ చేసుకుంటూ మధ్యలో అఘోరి మాత కారు, అఘోరి కారు వెనకాల పోలీసు వాహనం, ముందు పోలీసు వాహనం ద్వారా వెళ్ళిన పరిస్థితి. అయితే బార్డర్ చెక్ పోస్ట్ వరకు కొంత పోలీసు వీడియో చిత్రీకరణ చేసిన పరిస్థితి ఉందని మనకు విశ్వసనీయమైన సమాచారం ఉంది. ఒకవేళ కనుక రేపు పొద్దున ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే చూపెట్టడానికి ఆధారాలు ఉండాలని
పోలీసులు స్పష్టంగా ఆ వీడియో చిత్రీకరణ కూడా చేసినట్టు సమాచారం అవుతుంది. మొత్తానికి బార్డర్లో వదిలిపెట్టారు. ప్రస్తుతానికి తెలంగాణలో అఘోరి ప్రస్తుతం లేనట్టే అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మళ్ళీ వస్తుందా లేదంటే అతర ఏదైనా వేరే ప్రచారాలు జరుగుతాయా వేచి చూడవలసి ఉంటుంది సచిన్. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ విజువల్స్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అర్ధరాత్రి అఘోరి ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా అక్కడ ఎటువంటి సినారియో ఉందనేది విజువల్ మీరు చూస్తున్నారు. వచ్చిన దగ్గర నుంచి తెలంగాణలోకి, కేదార్నాథ్ నుంచి తిరిగి తెలంగాణలోకి అడుగుపెట్టిన తర్వాత మరీ ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడికి చేరుకుంటాను, అక్కడ ఆత్మార్పణ చేస్తానంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించారు. ఎప్పుడైతే డే దగ్గర పడిందో, అంటే నిన్న కాక నిన్న ఉదయం 9 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడికి చేరుకుంటాను, అక్కడ ఆత్మార్పణ చేస్తానంటూ కూడా ఇటు అఘోరి చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో మొన్నటి నుంచి కూడా ప్రతి అంశాన్ని, తన ప్రతి కదలికను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టిన పరిస్థితి, వాళ్ళ ఇంటి దగ్గర చేర్చిన తర్వాత అక్కడ పూర్తిగా పోలీసు బందోబస్తును పెంచారు. బందోబస్తును పెంచిన తర్వాత అక్కడ ప్రతి అంశాన్ని, ప్రతి కదలికను పర్యవేక్షించారు. ఆ 9 గంటల ప్రాంతంలో కాస్త టెన్స్ సిచ్యువేషన్ ఏర్పడింది అనేది మనకు అందుతున్న సమాచారం. సో ఏమైనా అక్కడ ఆత్మార్పణ చేసుకునే ప్రయత్నం చేస్తుంది, ఇలాంటివి ఏమైనా జరుగుతాయంటూ కూడా ఒక ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరిని ఎలో చేయలేదు. మరొక కోణంలో అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా చేరుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవడంతో అక్కడ కాస్త ఆందోళనకర వాతావరణం ఏర్పడుతోంది. ఎందుకంటే ఓ పక్క 9 గంటల ప్రాంతంలో తన ఆత్మార్పణ చేసుకుంటుందంటూ కూడా ఎందుకంటే తన డెడ్ లైన్ పెట్టుకుంది. సో ఈ నేపథ్యంలో అదొక ఆందోళనకర వాతావరణం. మరోపక్క ప్రజలు చేరుకోవడం ఒక హై టెన్షన్ సిచ్యువేషన్ అంతా కూడా. ఆ తర్వాత పోలీసులు ప్లాన్ చేసుకున్నారు, ఇక లాభం లేదు, ఇక్కడ కనుక ఇక్కడ ఉంటే ఇబ్బందికర వాతావరణం, శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే తను చేసే స్టేట్మెంట్స్ ఆ విధంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోని ప్రతి అడుగులోనూ కూడా, ప్రతి క్షణం కూడా అక్కడ పరిస్థితిని సమీక్షించారు, పర్యవేక్షించారు. ఉన్నతాధికారులు నేరుగా డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా ఈ అంశాన్ని పరిశీలించాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత సెన్సిటివ్ మ్యాటర్ పోలీసులు దీన్ని డీల్ చేశారనేది. అట్ ద సేమ్ టైం నిన్న రాత్రి అప్పటికి కూడా దాదాపుగా 6:30-7 ఆ ప్రాంతంలో ఆర్టీవీ చెప్పింది, ఈ రోజు రాత్రి అంటే నిన్న అర్ధరాత్రి తరలించే ప్రయత్నం జరుగుతుంది, తన ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తారు, మహారాష్ట్ర బోర్డర్లో వదిలేసే ప్రయత్నాలు జరగచ్చు అంటూ కూడా నిన్నే చెప్పుకొచ్చింది ఆర్టీవీ చెప్పినట్టుగానే ఈరోజు అఘోరిని నిన్న రాత్రి దాదాపు 2 గంటల ప్రాంతంలో మహారాష్ట్ర బోర్డర్లోకి తీసుకువెళ్లారు. తనని అక్కడ విడిచిపెట్టిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తెలంగాణలోకి అంత వేగంగా రావద్దు అంటూ కూడా చాలా సున్నితంగా, ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎక్కడ కూడా పోలీసులు అఘోరితో కావచ్చు, లేకపోతే అఘోరి ఫ్యామిలీతో కావచ్చు, లేకపోతే చాలా సున్నితంగా ఇష్యూని డీల్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మా ప్రతినిధి రవి అక్కడ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడినప్పుడు కూడా ఆ సంభాషణ మీకు వినిపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆ సంభాషణలో కూడా ఎక్కడొక్కడ పోలీసులు చాలా చాలా డెలికేటెడ్గా, చాలా సెన్సిటివ్గానే ఇష్యూని డీల్ చేశారు. ఎందుకంటే ఎక్కడైనా ఒక్క అడుగు లేకపోతే ఒక్క ఇంచ్ అయినా ఇబ్బందికర వాతావరణం జరిగితే మత కల్లోహాలకు సంబంధించి శాంతి భద్రతలకు ఇబ్బంది కలగచ్చు అనే వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ కూడా ఈ మ్యాటర్ని చాలా సెన్సిటివ్గా డీల్ చేశారు. సో నిన్న రాత్రి తనని బార్డర్లో దిగబెట్టేంత వరకు కూడా, బార్డర్లోకి విడిచిపెట్టేంత వరకు కూడా చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేశారు. ఎక్కడ విజువల్ని బయటికి రానివ్వలేదు. ఇన్ఫాక్ట్ తన కారుకు సంబంధించి కూడా పూర్తిగా కప్పేశారు, క్లాత్తో కప్పేశారు. తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు తను బయటకు వచ్చిన సందర్భంలో మాట్లాడిన విజువల్ మాత్రమే వచ్చింది తప్ప తను ఎక్కడ మాట్లాడలేదు. చాలా ఫెరోషియస్గా మాట్లాడిన సందర్భం చూసాం. తను మాట్లాడిన వ్యాఖ్యలు కూడా చాలా సంచలనాత్మకంగా మారాయి. ఆ నేపథ్యంలో అంత ఉద్రేకంగా మాట్లాడిన సందర్భాన్ని చూసాం. అలాంటి అఘోరి గత 2-3 రోజులుగా మీడియాతోనూ మాట్లాడలేదు, బయటకు వచ్చిన తర్వాత ప్రజలతో మాత్రమే మాట్లాడింది, ఆ తర్వాత కూడా మాట్లాడలేదు. ఫోన్ కాల్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫోన్లోని కాంటాక్ట్ కాలేదు. ఇప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ దాటిన తర్వాత ఇంకొకసారి ట్రై చేద్దాం, ఒకవేళ కాల్ కనెక్ట్ అవుతుందేమో చూద్దాం. ఒకవేళ కాల్ కనెక్ట్ అయితే కనుక తను ఎక్కడుంది, ప్రస్తుతం ఎక్కడికి వెళుతోంది, మళ్ళీ వస్తుందా రాదా అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ తను రెస్పాండ్ అవుతుందేమో చూద్దాం. ఒకవేళ రెస్పాండ్ అయితే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, రింగ్ అవుతోంది, చూద్దాం తను మాట్లాడతారేమో. కాల్ రింగ్ అవుతోంది. పిక్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తనది కాల్ పిక్ చేయట్లేదు. ఒకవేళ తన కనుక తిరిగి కాల్ చేస్తే
ఆ కాల్ రికార్డింగ్ కూడా మేము అందించే ప్రయత్నం చేస్తాము. అంటే తన పర్మిషన్తో మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. ఆఫ్ కోర్స్ తను కాల్ పిక్ చేస్తేనే మాట్లాడడానికి అవుతుంది. సో ఒక్కసారి తను ఎక్కడ ఉంది అంటూ కూడా ప్రస్తుతం డిస్కషన్ జరుగుతోంది. అయితే తను అంత త్వరగా మళ్ళీ తెలంగాణకు తిరిగి రాకపోవచ్చు అంటూ కూడా తెలుస్తోంది. ఎందుకంటే పోలీసులు తనతో సంభాషించారు, తనతో మాట్లాడారు.